వేరే వాళ్ళకి అన్‌కండిషనల్‌గా అంటే వాళ్ళు రేపొద్దున మనకి సాయం చేస్తారో లేదో అన్న ఉద్దేశము లేకుండా అంటే ఎటువంటి ఆహ్, హ్మ్, ప్రతి సాయము ఆశించకుండా హెల్ప్ చేయడంలో ముందుంటారు. అలానే అవతల వాళ్ళ చెడుని కల్లో గూడా కోరుకోరు. అంటే ఆహ్, ఎట్టి పరిస్థితుల్లో అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టినా సరే, లేదా వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా సరే, వీళ్ళ మనసులో మటుకు అవతల వాడికి చెడు చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు రావు. సో, చాలా జెన్యూన్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడానికే ప్రయత్నిస్తారు. అండ్ యూజువల్లీ వీళ్ళకి హిపోక్రసీ నచ్చదు. అంటే ప్రిటెండ్ చేయడము, హిపోక్రసీ పెద్దగా నచ్చవు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడము అనేది ఇష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. అండ్ యూజువల్లీ వీళ్ళు అకల్ట్ సైన్సెస్ అనే వాటి పట్ల ఆకర్షితులవుతారు. అంటే మంత్రశాస్త్రం గానీ, ఆస్ట్రాలజీ లాంటి విషయాలలో ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకుంటుంది. 32 ఇయర్స్ వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఏదో నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడము లాంటివి చేస్తారు. యాక్చువల్‌గా వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు సక్సెస్ అయ్యేది 32 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. 30-50 ఇయర్స్ మధ్యలో వీళ్ళు లైఫ్‌లో హై సక్సెస్ అనేదాన్ని చూస్తారు. అండ్ యూజువల్‌గా చాలా విషయాలలో అంటే దీస్ ఆర్ ద మల్టిపుల్ టాలెంటెడ్ పీపుల్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ దే ఆర్ గుడ్ ఎట్ లైక్ హీలింగ్ ప్రొఫెషన్స్ లైక్ మెడికల్. డాక్టర్స్ అవ్వడం కానీ, ఫైన్ ఆర్ట్స్, డిజైనింగ్ స్కిల్స్ ఇటువంటి వాటిల్లో వీళ్ళకి ఎక్స్‌పర్టైజ్ ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువల్‌గా వీళ్ళు కనుక ఏదైనా విషయంలో మనసు పెట్టి నేను ఇందులో ఎక్సెల్ అవ్వాలి అని అనుకుంటే అందులో ఎక్సెల్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. అలానే బిజినెస్ చేసే విషయంలో చాలా డిపెండబుల్గా ఉండే పీపుల్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు అటువంటి యాక్ట్స్ తీసుకోవాలి. లేకపోతే నమ్మడము, మోసపోవడము అంటే మీకు ముందు నుంచి చాలా పరిచయం ఉండి మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వగలము అంటే గుడ్ మేనేజర్స్, గుడ్ మేనేజింగ్ పీపుల్ ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్ లాంటి విషయాలలో మీరు ఎంటర్ అవ్వడం మంచిది. లేకపోతే అంటే ప్రయత్నిద్దాములే అన్నట్టు మటుకు ఎవరిని నమ్మి బిజినెస్ లాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. మీకున్న బికాజ్ ద శుక్ర నక్షత్రాస్ వాళ్ళకి అంటే యూజువల్‌గా వీనస్ రూలింగ్ నక్షత్ర పీపుల్‌కి నచ్చినది చేద్దాము అంటే కొంత ప్రాక్టికల్ అప్రోచ్ అనేది పక్కకి వెళ్తుంది. నచ్చింది చేద్దాము అన్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. కానీ వీళ్ళు మనసు పెట్టి దేన్నైనా అచీవ్ చేయాలి అనుకుంటే దాన్ని 100% చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్